ఒకసారి ఒక ఊర్లో ఒక రాజు అసూయ కలిగి ఉండడం చెడ్డదా? పిసినారితనంగా ఉండడం చెడ్డదా? అని రెండిట్లో ఏది వర్స్ట్ అనే దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ ఊర్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పిలిపిస్తాడు. మొదట పిసినారిగా ఉన్న వ్యక్తిని పిలిపించి, "ఈ రాజ్యంలో మీకేం కావాలో కోరుకోండి. మీకు ఒక వంతు ఇస్తే మీ పక్కనున్నోళ్ళకి 2 వంతులు ఇస్తాను" అని చెప్తాడు. "రాజా నాకేమీ వద్దు. నేనేం తీసుకోపోతే నువ్వు పక్కనోళ్ళు కూడా ఏమి ఇవ్వలేవు కదా" అని అనుకున్నాడు మనసులో. అందుకని "రాజా నాకేమీ వద్దు" అని చెప్తాడు. రెండో వ్యక్తి బాగా అసూయ కలిగిన వ్యక్తి వస్తాడు. "నీకేం కావాలో కోరుకో" అంటే, "రాజా ఫస్ట్ నా 2 కళ్ళల్లో ఒక కన్నుని పీకేసేయి. ఎందుకంటే నాకు ఒకటిస్తే నా పక్కనోళ్ళకి 2 వంతులు ఇస్తావు కదా" అని ఒక కన్ను పీకేస్తానంట, పక్కనోళ్ళకి 2 కళ్ళు పీకేస్తాడు రాజు అని అలాగా అడుగుతాడు. చూడండి, ఈ 2 పాపంలో ఏది భయంకరం? 2 పాపమే. కానీ ఏది భయంకరం? అసూయ. ఇతను బాధపడినా పర్వాలేదు కానీ పక్కనోళ్ళు బాగుపడకూడదు. ఇతని కంటే రెండంతలుగా బాధపడాలి అని ఆశించేవారు. చూడండి, మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదండీ! యేసు ప్రభు యొక్క పుట్టుక, జననం అందరికీ సంతోషం కలుగజేసింది. కానీ ఒక్క వ్యక్తి మట్టుకే కలవరం కలిగి ఉన్నాడు. ఎవరో చెప్తారా? మత్తయి సువార్త 2:3లో చూసినట్లయితే ఆయన యొక్క జననము రాజైన హేరోదుకి ఎంతో కలవరాన్ని కలుగజేసింది. ఆయన హృదయమందు కలవరపడెను అని రాయబడి ఉంది. హేరోదు గురించి చూసినట్లయితే హేరోదు కుమారుడిగా ఉండడం కంటే హేరోదు యొక్క పందిగా ఉండడం మేలు అని కైసరు అగస్తస్ రోమా చక్రవర్తి ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు. ఎందుకంటే తన రాజ్యము ఎక్కడ తన చేతిలో నుంచి వెళ్ళిపోతుందో అని సొంత భార్యని, సొంత బిడ్డలను చంపిన క్రూరుడు. భయంకరమైన మరణకరమైన రోగంతో ఆయన మరణించాడు. యేసు ప్రభువుకి విరోధి. అయితే ఈ క్రిస్మస్ దినాల్లో మార్కు సువార్త 8:15లో మీరు చూసినట్లయితే యేసు ప్రభువారే ఈ మాట అంటారు స్వయంగా. "చూచుకొనిడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడుడి." ఎంతో సంతోషకరమైన నెల అనవచ్చు యేసు ప్రభు యొక్క జననం కదండి! కానీ అదే నెలలో ఈరోజు మనలో అసూయ ఆత్మ ఉన్నట్లయితే హేరోదు వంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఒకవేళ నీ కుటుంబంలో నీవు హేరోదు ఆత్మ కలిగి కలవరాన్ని సృష్టిస్తున్నావా? ఈరోజు మనల్ని మనం